హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం కదండి, క్లాస్ వైజ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ కూడా. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం 7th క్లాస్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు 7th క్లాస్ సోషల్కి సంబంధించి బిట్స్ అయితే డిస్కస్ చేద్దాము. సో వీలైనంత మటుకి అంటే ఇక్కడ ఇంకా ఎక్కువ బిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి, సో ఇప్పటి వరకు 6th క్లాస్ వరకు ఏంటంటే మనం ఒక సబ్జెక్ట్ని పూర్తిగా ఒక వీడియోలో డిస్కస్ చేసాం. సపోజ్ 6th క్లాస్ తెలుగు ఉన్నది అంటే ఒక పార్ట్ 2 పార్ట్స్ ఇలా మనం ఒక్కొక్క పార్ట్ 2 పార్ట్స్లో మొత్తం కంప్లీట్ చేసాము అన్ని లెసన్స్లో ఉన్న బిట్స్. సో ఇక్కడ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకి ఒక 2 లెసన్స్ చొప్పున ఒక వీడియో కింద అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్కి సంబంధించి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అడవులు అనే టాపిక్లో ఉన్న బిట్స్ అనేవి అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. కలెక్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్, టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. మీరు ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ అవి కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి 7th క్లాస్ సోషల్లో విశ్వం మరియు భూమి. సో ఇందులో ఉన్న బిట్స్ కనుక చూసుకుంటే, ఫస్ట్ బిట్ కనుక చూసుకుంటే క్రింది వాక్యములను పరిశీలించండి అన్నాడు. భారతదేశం యొక్క భూభాగపు సరిహద్దుగా 15,000 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. భారతదేశపు తీరరేఖ పొడవు 6,100 కిలోమీటర్లు. ఈ రెండింటిలో సరైనది ఏది గుర్తించండి అని అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్లో కనుక చూసుకుంటే ఏ సరైనది, బి సరైన, ఏ బి రెండు సరైనవి, ఏ సరికాదు, బి సరైనది, అంటే ఏ తప్పు బి కరెక్ట్, ఆర్ ఏ కరెక్ట్ బి తప్పు, లేదా రెండు తప్పులు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది ఎంచుకోమంటున్నారు. సో కొంత టైం అనేది ఇస్తాను. ఇవి క్వశ్చన్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి కాబట్టి కొంత టైం ఇస్తాను. ఈలోపు మీరు వీడియోని పాస్ చేసైనా ఆలోచించుకోవచ్చు, ఆలోచించి ఆన్సర్ చూసుకోండి. ఈలోపు నేను ఆన్సర్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి సెకండ్ వన్, ఏ సరికాదు బి సరైనది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు, సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. అంటే భారతదేశపు తీరరేఖ పొడవు 6,100 కిలోమీటర్లు అనేది సరైనది. నెక్స్ట్, క్రింది వాక్యములను పరిశీలించండి అని అన్నాడు. భూమి చాలా త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. సముద్రం త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. సముద్రం నిదానంగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. సముద్రం నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది. వీటిలన్నిటిలో ఏది సరైనది, సరైన వాక్యం ఏది గుర్తించండి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ముందు ఈ స్టేట్మెంట్స్ అనేవి మీరు చదవండి. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఏబి సరైనవి, సిడి సరికావు, ఏడి సరైనవి, బిసి సరికావు, బిసి సరైనవి, ఏడి సరికావు, ఏబిసిడి సరైనవి. 4 కూడా సరైనవి అంటున్నారు. సో దీన్ని బట్టి ఇప్పుడు ఆప్షన్స్ అనేవి ఒకసారి చూడండి. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి సెకండ్ వన్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సెకండ్ వన్, అంటే ఏ డి సరైనవి. సో ఏ డి సరైనవి, బిసి సరికావన్నమాట. అంటే భూమి త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. కానీ సముద్రం వచ్చేసరికి నిదానంగా, అంటే స్లోగా వేడెక్కుతుంది, స్లోగానే చల్లబడుతుంది. సో ఈ రెండు స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతము విస్తరించి ఉన్నది అని అడిగారు. 0.93%, 0.86%, 0.03%, 0.003%. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 0.03%. క్రింది వాక్యములను పరిశీలించండి అన్నాడు. ముప్పును నివారించుటకు అవసరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం అనున్నది విపత్తు నిర్వహణ. విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడాన్ని విపత్తు నిర్వహణ అంటారు. ఈ రెండిట్లో సరైనది గుర్తించమన్నాడు. ఏ సరికాదు, బి సరికాదు,
ఏ సరైనది, బి సరికాదు, ఏ సరికాదు, బి సరైనది, ఏ బి రెండు కూడా సరైనవి ఆప్షన్స్ ఇచ్చాడు. సో వాటి బట్టి మీరు ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏ బి రెండు కూడా సరైనవే. విపత్తు నిర్వహణకి రెండు వాక్యాలు కూడా సరైనవే. నెక్స్ట్, భూగర్భ జలాల వాడకం అధికం అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది గుర్తించండి. విపత్తు, ప్రకృతి విపత్తు, మానవ కారక విపత్తు, భౌగోళిక స్వభావ విపత్తు. భూగర్భ జలాల వాడకం అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మానవ కారక విపత్తు. భూగర్భ జలాల వాడకం అనేది మానవుల వల్ల జరిగే ఒక విపత్తుగా అయితే చూడొచ్చు. క్రింది వాక్యములను గుర్తించండి అన్నాడు. ట్రోపో ఆవరణమునకు పైన ఉన్న ఆవరణముగా మీసో ఆవరణం కలదు. ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో కలదు. కరెక్ట్ ఆన్సర్ ఏది అని అడుగుతున్నారు. ఏ సరైనది, బి సరైనది, ఏ బి సరికాదు, ఏ సరైనది, బి సరికాదు, ఏ సరికాదు, బి సరైనది అని 4 ఆప్షన్స్గా మనకి ఇవ్వడం జరిగింది. సో వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది చూడండి. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే లాస్ట్ వన్, 4th వన్, ఏ సరికాదు, బి సరైనది. అంటే ట్రోపో ఆవరణం పైన ఉన్న ఆవరణం మీసో ఆవరణం అన్నారు, అది తప్పు. ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో ఉన్నది, అది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, క్రింది వాక్యములను పరిశీలించండి అన్నారు. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు వంటివి కలిసి ఉండని ఆవరణమును జీవావరణము అంటారు. బయోస్ అనగా జీవము అనే అర్థము. సరైనది గుర్తించండి. క్రింది వాటిలో సరైనది గుర్తించండి అన్నాడు. ఏబి రెండు సరైనవి, ఏబి రెండు సరికావు, ఏ సరైనది అయితే బి సరికాదు, బి సరైనది అయితే ఏ సరికాదు. అవి ఆప్షన్స్లో ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరే గుర్తించండి. ఇలా క్వశ్చన్స్ అనేవి ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే, 1 వర్డ్ స్టేట్మెంట్లో క్వశ్చన్ ఇస్తే మీకు దాదాపు అంటే ఒక 20 క్వశ్చన్స్లో మీకు 1 వర్డ్లో కనుక చూసుకుంటే ఒక 20 క్వశ్చన్స్ మాత్రమే కవర్ అవుతాయి. కానీ ఇలా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఏది రాంగ్ ఏది కరెక్ట్ అని అడగడం వల్ల మీకు ఒక క్వశ్చన్లో 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే 4 క్వశ్చన్స్ లెక్క అనమాట. సో లేదా మినిమం ఒక 2 ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతున్నాయి, లేదా ఒక క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ అనేవి మీకు కవర్ అవుతున్నాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ బిట్స్ అనేవి మనం కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఆలోచించేటప్పుడు కూడా మనం ఎంతవరకు చదివింది మనకి బాగా గుర్తున్నది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు కదా. సో ఇలాంటి టైప్లో బిట్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ సరికాదు, బి సరైనది. ఎందుకు అంటే సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు ఉన్న ఆవరణాన్ని మనం జీవావరణం అంటాం. కానీ ఇక్కడ ఉండని అన్నాడు కాబట్టి ఇది తప్పు. బయోస్ అంటే జీవము అనే అర్థం వస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. అంటే ఏ సరికాదు, బి సరైనది. ఇక్కడ ఉంది ఏ సరికాదు, బి సరైనది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వాక్యములను పరిశీలించండి అన్నాడు. వాతావరణం అనే పదము అట్మాస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. అట్మాస్ అనగా నీరు మరియు స్పైరా అనగా గోళము. సరైనది గుర్తించండి అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఏ సరైనది, బి సరికాదు, ఏ సరికాదు, బి సరైనది, ఏబి రెండు సరైనవి, ఏబి రెండు సరికావు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి ఏ సరైనది, బి సరికాదు. ఎందుకంటే వాతావరణం అనే పదము అట్మాస్, అంటే వాతావరణం అంటే ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్ అంటాం. సో అట్మాస్ మరియు స్పైరా అనే గ్రీక్ పదాల నుంచి వచ్చింది. ఆ స్టేట్మెంట్ అనేది కరెక్టే. అట్మాస్ అంటే నీరు అని అన్నారు, కానీ అది తప్పు అనమాట. సో అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. అంటే ఏ కరెక్ట్, బి రాంగ్. నెక్స్ట్, ప్రపంచ జల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 21, ఏప్రిల్ 22, మార్చి 21, మార్చి 22. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మార్చి 22 అనేది ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ఏప్రిల్ 21, ఏప్రిల్ 22, ఏప్రిల్ 25, మార్చ్ 3. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏప్రిల్ 22. ఈ క్రింది వాక్యములను పరిశీలించండి అన్నాడు. శిలావర్ణం అనే పదము లితో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి వచ్చింది. లితో అంటే రాయి మరియు స్పైరా అంటే గోళము. సరైన దానిని గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ ఏ సరికాదు, ఏ బి రెండు సరికావు, ఏ బి రెండు సరైనవి, ఏ సరి అయింది, బి కాదు, అలాగే ఏ కాదు, బి సరి అయింది. ఇలా 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే, కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే థర్డ్ వన్ ఏ బి రెండు కూడా సరైనవే. ఎందుకంటే శిలావరణము అంటే లిథోస్పియర్. సో లితో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది ఆ పదం అనేది. లితో అంటే రాయి, అంటే శిలావర్ణం అంటే చిన్న రాళ్ళతో కూడిన పొర అన్నట్టు కదా. సో లితో అంటే రాయి, స్పైరా అంటే గోళం. కాబట్టి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఏ బి రెండు అనేవి కరెక్ట్ అవుతాయి. ప్రతి సంవత్సరము ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 5, మార్చ్ 8, మే 21, ఏప్రిల్ 7. పర్యావరణ దినోత్సవం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే జూన్ 5. నిహారిక పరికల్పన సిద్ధాంతంను క్రింది వానిలో ఎవరు ప్రతిపాదించారు? విక్టర్ ఇమాన్యుయల్, గెలీలియో, కోపర్నికస్, ఇమాన్యుయల్ కాంట్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇమాన్యుయల్ కాంట్. భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం భూమి విశ్వానికి కేంద్రంగా ఉంటుంది. దీనిని ప్రతిపాదించిన వారెవరు? కోపర్నికస్ ఇటలీ దేశము, గెలీలియో ఇటలీ దేశమే, అలెగ్జాండర్ జర్మనీ, టాలమీ ఈజిప్ట్. భూకేంద్రక సిద్ధాంతాన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టాలమీ భూకేంద్రక సిద్ధాంతము. కోపర్నికస్ వచ్చేసి మనకి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్, సౌర కుటుంబం శాస్త్రవేత్తల ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? 4.5 బిలియన్ సంవత్సరాలు, 4.6 బిలియన్ సంవత్సరాలు, 4.7, 4.3 బిలియన్ ఇయర్స్ కింద. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 4.6 బిలియన్ సంవత్సరాల క్రిందట. విశ్వము సెకనుకి ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? 60, 70, 80, 100 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 70 కిలోమీటర్లు. క్రింది వాక్యములను పరిశీలించో నీకు ఎటువంటి భావన కలుగుతుందో క్రింది వాక్యములను చూసి గుర్తించండి అన్నాడు. ప్రస్తుత విశ్వము 13.7 బిలియన్ సంవత్సరాల క్రితము చిన్న అణువు నుండి ప్రారంభమైంది. అలాగే ఆ అణువు చిన్న అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగిన బంతిలా ఉంటుంది. ఆ అణువు పేలిపోయి విశ్వమంతా విస్తరించి నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. సో వీటిలో సరైనది గుర్తించండి అన్నాడు. అంటే ఈ యొక్క స్టేట్మెంట్స్ అన్నిటి ద్వారా అది దేనిగా మనం భావించవచ్చు అంటే అణువుల సిద్ధాంతమా, మహావిస్ఫోటన సిద్ధాంతమా, అణువుల విస్తరణ సిద్ధాంతము, విశ్వము విస్తరణ సిద్ధాంతము. సో దేనిగా ఈ యొక్క ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మనం ఏ సిద్ధాంతంగా అది భావించవచ్చు అని చెప్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సెకండ్ వన్ మహావిస్ఫోటన సిద్ధాంతము. నెక్స్ట్, క్రింది వాక్యములను పరిశీలించండి అన్నాడు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. ఖగోళ శాస్త్రాన్ని లాటిన్ భాషలో కాస్మాలజీ అంటారు. ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. సరైనది గుర్తించండి అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. సో స్టేట్మెంట్స్ కనుక చూస్తే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏ, సి సరైనవి, బి అనేది సరికాదు. సో ఖగోళ శాస్త్రాన్ని లాటిన్ భాషలో కాస్మాలజీ అంటారు అనేది సరికాదనమాట. మిగతా ఫస్ట్ 2 ఆప్షన్స్ అనేవి కూడా మనకి కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి. సో రష్యన్ భాషలో అయితే కాస్మాలజీ అంటారు, కానీ ఇక్కడ లాటిన్ భాషలో అని ఇచ్చారు కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. ఈ ఏ, సి అనేవి 2 కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి.
సో అది ఇక్కడ ఇచ్చారు. సి సరైనది, ఏ సరైనది, బి అనేది సరికాదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నిశ్చితము సూర్యకేంద్రక సిద్ధాంతకర్త ఎవరు అంటే కోపర్నికస్ అన్నారు. కారణం ఏంటి అంటే సూర్యుడు కేంద్రంగా ఉండి గ్రహాలు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి అని చెప్పారు. సో నిశ్చితము కారణం సరైంది, నిశ్చితము కారణంకు సరైన వివరణ అన్నారు. నిశ్చితము కారణము సరైంది, నిశ్చితము కారణమునకు సరైన వివరణ కాదు, నిశ్చితం కారణం రెండు సరైనవి, నిశ్చితము కారణము సరైనవి కావు అని అన్నారు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏదో మనం చూడాలి. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ నిశ్చితము కారణం సరైంది. ఈ నిశ్చితం అనేది కారణానికి సరైన వివరణగా చెప్పడం జరిగింది. క్రింది వాక్యంలో పరిశీలించండి, సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. భూమి ఉపరితలం 3/4 వంతు నీటితో ఆవరించి ఉంది. భూమికి జలయుత గ్రహంగా పిలుస్తారు. కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడతాయి. నీరు మంచు ఉప్పు నీరు రూపంలో 99% ఉన్నది. సో వీటిలో సరికాని వాక్యం ఏది అని అడిగాడు. సరికాని వాక్యం అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ అనేది సరికాదు. ఎందుకంటే మనకి 2/3 వంతు నీరు అనేది భూమి అనేది నీటితో ఆవరించి ఉన్నదన్నమాట. కానీ ఇక్కడ 3/4 అన్నారు. సో అది తప్పు స్టేట్మెంట్. మిగతా అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి. సో ఇది మనకి ఫస్ట్ లెసన్లో ఉన్న బిట్స్ అయితే విశ్వం మరియు భూమిలో ఉన్న బిట్స్ అయితే మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం. ఫస్ట్ సెకండ్ లెసన్లో ఉన్న బిట్స్ కూడా డిస్కస్ చేద్దామని. కానీ ఇదే దాదాపు ఒక 15 మినిట్స్ వరకు వచ్చేసింది కాబట్టి మనం ఒక లెసన్ని ఒక వీడియో చొప్పున డిస్కస్ చేద్దాము. లేదు బిట్స్ అనేవి తక్కువగా ఉండి చిన్న చిన్న బిట్స్లా ఉంటే 2 లెసన్స్ చొప్పున ఒక బిట్స్ అనేవి ఒక వీడియో కింద అయితే డిస్కస్ చేద్దాము. సో ఇది మనకి వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూసిన వాళ్ళందరూ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో కనుక ఖచ్చితంగా వాళ్ళని కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.